హలో హాయ్ అందరు ఎలా ఉన్నారు? ఇవాళ మా హోమ్ టూర్ చూపిద్దామని డిసైడ్ అయ్యానండి. సో ఇది వచ్చేసరికి రెంటల్ హోమ్ అండి, ఓన్ హౌస్ అయితే కాదు. ఇది వచ్చి హాల్ అండి. హాల్ చాలా స్పేషియస్గా వచ్చిందండి మాకైతే హాల్ అనేది. ఇది డబల్ బెడ్రూమ్ హౌస్. ఇదంతా టీవీ యూనిట్ అండి. ఇక్కడంతా సెట్ చేసింది. నాకు చిన్న బాబు ఉన్నాడండి, సో కొంచెం ఇక్కడ మెస్సీగా ఉంటుంది, కొంచెం మీరు ఇగ్నోర్ చేయండి. హాల్ ఒక్కసారి మీకు మళ్ళీ ఒకసారి ఎంత ప్లేస్ వచ్చిందో క్లియర్గా చూపిస్తానండి. సో ఇది హాలు ఇట్లా ఉంటుంది. అక్కడ సోఫా బెడ్ వేసాము. నెక్స్ట్ ఇక్కడ దివాన్ కాట్, సారీ అండి, జస్ట్ సోఫా, నాట్ సోఫా బెడ్. అది మెయిన్ వాకిల్ అండి. ఇటువైపు ఇంకో వాకిల్ కూడా వచ్చిందండి సందులోకి. ఇందాక దానికి ముందు సందు చూపించా కదా మీకు, నేను బయట వాయిస్ ఓవర్ ఇవ్వలేదు ఎందుకంటే అందరికీ డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పారని. సో టీవీ యూనిట్ పక్కనే మనకి అటొక బెడ్రూమ్ వచ్చిద్దండి, ఇటొక బెడ్రూమ్ వచ్చిద్ది. సో ఇది వచ్చేసరికి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా చాలా అంటే చాలా స్పేషియస్గా వచ్చిందండి. చూడండి, ఇక్కడ ఏమైందంటే ఉయ్యాల వేసుకోవడానికి అయితే ఇక్కడ అవైలబుల్గా లేదండి. మేము పాత ఇంట్లో అయితే ఉయ్యాల వేసుకున్నాము. సో ఇక్కడ అవైలబుల్గా లేదు కాబట్టి ఇంకా మేము అట్లా పెట్టేశాము. మా హస్బెండ్ అమ్మేస్తా అన్నారు కానీ నేను ఒప్పుకోలేదండి. వేరే ఇంటికి ఎప్పటికన్నా వెళ్ళినప్పుడు ఉయ్యాల వేసుకోవడానికి ఉంటుంది, బాబుకి చాలా ఇష్టం ఉయ్యాల అని చెప్పనని ఉంచానండి. ఇవి కర్టెన్స్. ఇవి నేను డీమార్ట్లో తీసుకున్నానండి. చాలా అంటే చాలా బాగున్నాయి కర్టెన్స్. తీసుకొని కూడా 1 ఇయర్ పైన అయింది. ఇట్లా పార్టీషన్ కింద కర్టెన్స్ వేసుకోవచ్చు అండి, హాల్లో నుంచి పార్టీషన్స్ కింద. నెక్స్ట్ ఓపెన్ కిచెన్ వచ్చిందండి. ముందు దేవుడి గది చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి దేవుడు కదండి. ఓకే, 2 పర్సన్స్ పూజ చేసుకోవడానికి అయితే అవైలబుల్గా ఉంది. ఇప్పుడే మా హస్బెండ్ పూజ చేసి గుడికి వెళ్ళారండి. దండం పెట్టుకోండి. ఇలా దేవుడి గది వచ్చింది. దేవుడి గది పక్కనే ఓపెన్ కిచెన్ వచ్చిందండి నాకు. ఇట్లా యూ షేప్లో ఓపెన్ కిచెన్ అనేది వచ్చింది. ఫస్ట్ అయితే వాటర్ ప్యూరిఫైర్ పెట్టించుకున్నాం మేము, వాటర్ ప్యూరిఫైర్. సో షింక్ తర్వాత ఇట్లా వచ్చిందండి. మొత్తం ఓపెన్ కిచెన్ వచ్చింది. అరమర్లు కూడా బాగానే వచ్చాయండి, ఓకే పర్లేదు. కానీ ఓపెన్ కిచెన్ ప్రాబ్లం ఏంటంటే అండి, దుమ్ము ఎక్కువ వచ్చేస్తుందండి. మనం ఎంత తోమి పెట్టుకున్నా అవి మళ్ళీ కడిగే వాడతాను నేను. ఎందుకు డస్ట్ వచ్చేస్తుందండి, బాగా డస్ట్ వచ్చేస్తుంది. ఇది ఓపెన్ కిచెన్ అండి. దీని పక్కనే డైనింగ్ హాల్ ఏరియా చెప్పాను కదా, షింక్ కూడా వచ్చిందండి. ఇది డైనింగ్ హాల్. కానీ మేమేమీ టేబుల్ వేసుకోదలుచుకోలేదండి, ఎందుకంటే మేము హౌసెస్ చేంజ్ అవుతూ ఉంటాం కాబట్టి అదొకటి అడ్డం అనిపిస్తుంది మాకు. మేము హాయిగా హాల్లో కూర్చొని, ఇక్కడ మాకు ఒక చిన్న టేబుల్ ఉందండి, దీని మీదే మేము భోజనం అనేది పెట్టేసుకొని చేస్తాం సోఫాలో కూర్చొని. ఇది వచ్చేసరికి ఇంకో బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ అయితే ఉంటుందండి, ఎంత స్పేషియస్గా ఉంటుందంటే ఇట్లాంటి బెడ్ మంచం ఇంకోటి పట్టిద్ది, అంత ప్లేస్ వచ్చిందండి ఈ బెడ్రూమ్ అయితే. అసలు నిజంగా పెద్దిల్లు తీసుకున్నందుకు ఒక ఆనందంగా ఉంటుంది కానీ అండి, ఇది చిమ్ముకునేటప్పుడు తుడుచుకునేటప్పుడు కనిపిస్తుంది నాకు, చుక్కలు కనిపిస్తాయి. ఇది చిన్న స్టాండ్ అండి, ఏదో ఒకటి పెట్టుకోవడానికని ఉంటుంది. బయట వ్యూ వచ్చేసరికి ఇలా ఉంటుంది చూడండి. పక్కన కన్స్ట్రక్షన్ చేస్తున్నారు పక్కన ఇప్పుడే, సో దానివల్ల డస్ట్ వచ్చేస్తుంది. మీకోసం అని చెప్పి నేను తలుపులు తీసాను కానీ లేకపోతే అసలు తలుపులు తీయట్లేదండి, ఫుల్ డస్ట్ వచ్చేస్తుంది. సో అరమార్లు కూడా ఇక్కడ పర్లేదండి, బాగానే ఇచ్చారు కానీ లోతు ఎక్కువ లేదండి అరమర్లకి. ఇది వచ్చేసి బాత్రూమ్ అండి. బాత్రూమ్ కూడా స్పేషియస్గానే వచ్చింది. ఇది వెస్ట్రన్ బాత్రూము.
ఇది వెస్ట్రన్ బాత్రూమ్ అండి. బాత్రూమ్ కూడా కొంచెం బాగానే స్పేషియస్గానే వచ్చిందని చెప్పుకోవాలి బాత్రూమ్ కూడా. సో ఇది బెడ్రూమ్లో నుంచి బయటకు వెళ్ళడానికి. బెడ్రూమ్ ఒక ఓవరాల్ లుక్ ఇస్తాను చూడండి. ఏసీ అక్కడ బిగించుకున్నాం మేము. అది ఎక్స్ట్రా పరుపు అండి. ఎవరైనా వస్తే ఉండడానికి అని చెప్పారని ఈ మంచానికి పరుపు ఇచ్చారు, కానీ అది అస్సలు బాగాలేదండి. చండాలంగా ఉంది, అసలు గట్టిగా ఉంది. సో మేము ఇంకో పరుపు మళ్ళీ చేయించుకున్నాము. యాక్చువల్లీ చేయించుకున్నప్పుడు బాగానే ఉందండి. ఈ పరుపు కూడా మాకేం నచ్చలేదు అసలు. అన్నీ మోసాలు అయిపోయినాయి అండి ఈ రోజుల్లో. ఇట్లా వస్తుందండి. ఎదురుగా దేవుడి గది వచ్చింది. ఇది డైనింగ్ హాల్ ఏరియా. అది ఓపెన్ కిచెన్ వచ్చింది. నేను మీకోసమని ఏమి బండ నీట్గా ఉంచుకోలేదండి. నాకు ఆ టాప్ ఉంది చూసారా, అది అసలు ఏమి ఉంచానండి. నాకు ఎందుకో కొంచెం ఓసిడి ఉన్నట్టుందో ఏమో నాకే తెలీదు. దీని మీద ఏమన్నా ఉంటే మాత్రం అస్సలు నేను ఊరుకోలేను. భోజనం చేసినప్పుడు మాత్రం ఆ కూరలు చేసినవి అక్కడ పెడతాను, అయిపోగానే ఖాళీ చేసేయాలి. బండ మీద ఏమి ఉండకూడదు అనమాట నాకు. ఎవరిష్టం వాళ్ళది లేండి, అంతే. సో ఇది హాల్ అండి. హాల్ ఇట్లా వచ్చింది. పైన పీఓపి కూడా చేసింది చూసారా అండి. పైన పీఓపి కూడా. ఇది కొత్త బిల్డింగ్ అండి. మేమే ఫస్ట్ దిగింది మేమే ఇక్కడికి. ఓనర్ గారు ఇక్కడ ఉండరు, వరంగల్లో ఉంటారు ఓనరు. ఇది డబల్ ఫ్లోర్ అండి. కింద గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండి. మేము ఉండేది సెకండ్ ఫ్లోర్ అండి. ఇక్కడ ఒక కిటికీ వచ్చింది. అన్నీ కర్టెన్స్ వేసేసామండి. మా హస్బెండ్ అస్సలు ఊరుకోరు, అన్ని కర్టెన్స్ వేసేసేయాలి. ఇది ఇంకో వాకిలి. ఇందాక సందుకు చూపించాను కదా మీకు. బయట వాషింగ్ మిషన్, డస్ట్బిన్ అన్నీ బయటే ఉంటాయండి. చూసారా, ఇట్లా ఈ సందులో నుంచి ఇటువైపుకి వెళ్ళచ్చు. మేము ఉండేది సెకండ్ ఫ్లోర్ అండి. ఓకే, 2 ఫ్లోర్స్ ఎక్కాలి, పర్లేదు. కానీ హౌస్ అయితే మాత్రం సూపర్ ఉంది. ముందు స్పేషియస్గా ఉంది. బాబు ఆడుకోవడానికి, నాకు ఒక చిన్న బాబు ఉన్నాడండి, 3 ఇయర్స్ బాబు. బాబు ఆడుకోవడానికి ముందు కన్వీనియంట్గా ఉంది అని చెప్పానండి తీసుకున్నాము. ఫస్ట్ ఫ్లోర్ ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ ఏమైందంటే అండి, మేము ఉన్నప్పుడు మొత్తం ఇల్లంతా ఖాళీగానే ఉంది. కానీ ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి సిగ్నల్ రావట్లేదండి. ఇంకో బెడ్రూమ్ ఏంది చూపించలేదు అనుకుంటున్నారు కదా మీరు. ఆ బెడ్రూమ్లో ఒక సీక్రెట్ ఉందండి. ఆ బెడ్రూమ్ చూపించాలంటే నాకు ఖచ్చితంగా 1000 సబ్స్క్రైబ్స్ అయితేనే చూపిస్తానండి ఆ బెడ్రూము. సో ఇప్పుడు అది నేను చూపించదలుచుకోవట్లేదు ఆ బెడ్రూమ్ని. మెయిన్ మేము సెకండ్ ఫ్లోర్ తీసుకుందాము సిగ్నల్ రావాలి అని చెప్పా కదా, దానికి ఒక లింక్ ఉంది. సో ఇదైతే నా హోమ్ టూర్ అండి. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. బాయ్ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్త వ్లాగ్స్ చేయాలనుకుంటున్నాను. కొంచెం కొత్త వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. మీకు నచ్చితే సపోర్ట్ చేయండి. నేను కనిపిస్తాను, కానీ ఏమైందంటే నాకు బాబు వల్ల కొంచెం రెడీ అయ్యి రావాలి యూట్యూబ్ ముందుకి. అందుకని చెప్పానండి నాకు కొంచెం డిలే అవుతుంది. నాకు బాబు లేచాడంటే వాడొక్కడు చాలండి నాకు. అసలు ఎంత అల్లరి చేస్తాడో చూపిస్తానండి ముందు బ్లాగ్స్లో నీకు. మా బాబుని, మా హస్బెండ్ని, అందరినీ చూపిస్తూ ఉంటాను. మీకు కనుక హోమ్ టూర్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.